పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, అంటే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు అవనివ్వండి, లేదు అంటే రెగ్యులర్గా ఫిట్నెస్కి ఏదైనా జిమ్కి వెళ్ళడం, ఇలాంటి వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది కదండి. సో మనకి చికెన్లో బ్రెస్ట్ పార్ట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో ఇది మేము రెగ్యులర్గా అంటే సంజనాకి అప్పట్లో డైట్ ప్లాన్ తీసుకున్నప్పుడు చెప్పారు చికెన్లో బ్రెస్ట్ ఎక్కువ పెట్టమని చెప్పి. సో ఇవాళ తనకి నేను ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానంటే, హెల్తీ వేలో ఎక్కువ ఆయిల్స్ లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, మనకి ప్రోటీన్తో పాటు మళ్ళీ గ్రీన్ వెజిటబుల్స్ కూడా అంటే గ్రీన్ లీవ్స్ కూడా వెళ్ళేటట్టుగా రెసిపీ ప్లాన్ చేస్తానన్నమాట నేను. సో అది మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఆల్రెడీ చేస్తానండి, ఇదిగోండి రెడీ అయిపోయింది. ఎలా చేశాను ఏంటనేది చూసేయండి. ఇదిగోండి చికెన్ బ్రెస్ట్ మనకి ఇట్లా వస్తుంది కదా, దీన్ని మళ్ళీ మధ్యలో కొంచెం స్లైస్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి. ఇలా పల్చగా ఉంటే హార్ట్ షేప్ వచ్చింది కదా, భలే వచ్చింది, బ్రేక్ అయిన హార్ట్ షేప్. సో దీన్ని ఇలా మధ్యలోకి పల్చగా కట్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. లేదంటే మనకి ప్రాపర్గా ఉప్పు కారం అది సరిగ్గా పీల్చుకోదండి. ఇట్లా కట్ చేసేసుకున్న అవసరమైతే ఇంకా దీన్ని కూడా చేసుకోవచ్చు. ఇట్లా మందంగా ఉన్న ప్లేస్లో ఇలా చూసి చేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా అండి, మధ్యలోకి చూసుకుని ఆ చాకు కొంచెం పొదుపుగా ఉండేదైతే మంచిగా వచ్చేస్తుంది, సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఈ చిన్న ముక్కలను కూడా బాగా మందంగా ఉన్నాయి అనుకుంటే కట్ చేసుకోవాలి, లేదంటే పర్లేదు, చూసుకుని దాన్ని బట్టి అవసరాన్ని బట్టి సెట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా మనము చక్క స్లైసులు లాగా చేసుకుని పెట్టుకుండి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం కారం వేయం కనుక ఇప్పుడు ఇక్కడ వేసే కారమేనండి. ఉట్టిదే తింటాం కనుక ఎక్కువ స్పైసీ ఉన్నా తినలేము. మళ్ళీ ఇది కూడా 4 పచ్చిమిర్చి వేసాను. దీనిలోకి పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ సంజనాకి పుదీనా ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకని చెప్పి నేను వేయట్లేదు. మీరు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కొద్దిగా చాట్ మసాలా, ఇది ధనియాలు జీలకర్ర కలిపి వేయించి పౌడర్ చేసుకున్న పొడి అండి కొంచెం. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే 1/2 kg బ్రెస్ట్, అది దానికి సరిపడా వేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా అండి మసాలాలు మనం ఘాటు తింటామా, లైట్ స్పైసీ కావాలా అనుకుని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు రుచికి తగినంత ఉప్పు. ఇది మనం దీన్ని ఓట్స్ తోటి కూడా కలిపి చేసుకోవచ్చు అండి. నేను కుదిరితే కనుక అది కూడా ఒక రెసిపీ లాగా చేసి చూపిస్తాను. ఇప్పుడు దీనిలోకి పెరుగు కొంచెం ఇంత పెరుగు వేసుకుని ఒక 2 స్పూన్లు ఇంకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి కనుక ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసామనుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మర్చిపోయి నిమ్మరసం వేయలేదు, ఒక చెక్క నిమ్మకాయ. ఇది మన మిద్దె తోటలోదేనండి. ఇది పెద్దగా ఉంది కనుక ఒక చెక్క పిండుతున్నాను, లేదంటే చిన్న కాయ అయితే కనుక మొత్తం ఒక కాయ పిండేసుకోండి. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ మనం మిక్స్ చేస్తాం అనుకోండి, అయినా కానీ ఎక్కువ అవుతుందని ఏం టెన్షన్ పడకండి, చక్కగా బాగుంటుంది ఆ మాత్రం ఉంటే. ఇది మరీ మీకు అనిపిస్తే కనుక ఈ కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే దీనిలోనే డిప్ చేసుకుని తినొచ్చు అనమాట. మనం చేసుకునే రెసిపీని చక్కగా ప్రాపర్గా దీనికి మంచిగా పట్టించేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటల పాటు పెట్టేసేస్తే మంచిగా అయిపోతుందండి. అంత లోపలికి పీల్చుకుని చాలా బాగుంటుంది. కావాలనుకుంటే మీరు కనుక దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడదామనుకుంటే మాత్రం ఇది పెరుగు కొంచెం తగ్గించేసుకోండి, చక్కగా హ్యాపీగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని అప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవచ్చు. ఇలా అయినా పెట్టచ్చు అనుకోండి. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అన్నీ నేను మంచి షేర్ చేస్తాను, దేవు వచ్చినప్పుడు వాడు బాగా చేస్తాడు. ఇది మొత్తం అవసరం లేదనిపిస్తుంది, ఆ కొంచెం తీసేసి ఉంచుతాను. ఇది కొంచెం చక్కగా అయిపోయింది కదా, దీన్ని మంచిగా మూతేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చూసారా, నేను కొంచెం ఉంచుతాను అని చెప్పాను కదా, అది కూడా వేసి కలిపేశాను. మొత్తం అంతా చక్కగా పీల్ చేసుకుందండి.
అంటే ఇది మొత్తం బ్రెస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం ఇట్లా మనకి లేయర్గా ఉంటుంది కదా, సో మొత్తం అంతా కూడా ప్రాపర్గా పీల్ చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని జస్ట్ షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే మీరు చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్రస్తుతం షాలో ఫ్రై చేస్తున్నానండి. దీనికి మీరు ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ అండి మనం వేసినాక ఎక్కువ దాన్ని ముందే వేడి అవసరం లేదు, జస్ట్ వేయగానే మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనం చక్కగా ఇట్లా పల్చగా కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుని మనం మంచిగా ఇట్లా వెడల్పాంటి ప్యాన్ అనుకోండి ఒకటేసారి అయిపోతుంది, చిన్నదైతే కొంచెం టైం పడుతుంది అంతే. ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి. జస్ట్ దీన్ని ఏంటంటే మనం ఫ్రై చేసుకుని ఇలా వేసేసుకుని కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి మూత పెట్టేసుకుంటే నెమ్మదిగా అయిపోతుంది. ఈ బుజ్జి ముక్కలు ఉన్నాయి చూసారా, ఇదైతే మాత్రం చాలా బాగా వస్తాయి, ఎందుకంటే ఇవి మొత్తం అంతా పీల్ చేసుకుంటాయండి. ఆయిల్ అవసరం అనుకుంటే కొంచెం రెండు వైపును కూడా వేసుకుని జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. మనము మొత్తం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వాడామంతే, చాలా క్విక్గా అయిపోతుంది. మనం వంట చేసుకునేటప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేసామనుకోండి, ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి చక్కగా ఇది మ్యారినేట్ అయిపోయి ఉంటుంది, అప్పటికప్పుడు వాళ్ళకి వేడిగా ఇవ్వచ్చు. ప్రోటీన్ ఎప్పుడు డే టైంలో తింటే మంచిది అనుకోండి, కానీ ఎప్పుడైనా అలా కూడా చేసి ఇవ్వచ్చు. లేదు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయినా ఇవ్వచ్చు అట్లా. నాకైతే ఇది మొత్తం అన్నీ ఒకటేసారి సరిపోయినాయండి. ఇదిగోండి బౌల్లో కూడా అసలు ఏం మిగలలేదు చూడండి, మొత్తం అంతా మంచిగా పీల్చేసుకుంది. చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అయిగోండి అన్నీ కూడా మంచిగా రెండు వైపులా ఫ్రై అయిపోయినాక ఇంకా మనము డిష్ అవుట్ చేసుకోవడమేనండి. చక్కగా ఎక్కువసేపు కూడా పట్టదు, 10 నుంచి 12 నిమిషాల పాటు మనకి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేసామనుకోండి చక్కగా అయిపోతాయి. కింద అది ఇదేం పట్టించుకోకండి, ఇది గ్రీన్ కలర్ది అది మనం వేస్తాం కదా పెరుగు, అవి స్టిక్ అయిపోతాయి, దాన్ని ఏం పట్టించుకోవద్దు. ఇదైతే ఏమి మాడదు, మనకి మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా చెప్పాను కదండి, చిన్న పీసులు అయితే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇంకా అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు ఆ వేడికి అలాగే వదిలేసాం అనుకోండి మంచిగా సెటిల్ డౌన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఏమెత్తుకుంటున్నాడు, చికెన్ వాసన వస్తుందా నీకు? చికెన్ వాసన వస్తుందా? నువ్వు తినేది కాదమ్మా, అమ్మ నువ్వు తినేది కాదు. నీకు ఇచ్చానుగా పప్పు, ఏం చేసావు? ఇదిగో ఇది తీసుకుని వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, ఇంక ఇక్కడ ఉండొద్దు. జస్ట్ నేను పెద్ద ముక్కలు మాత్రమే సర్వ్ చేస్తున్నానండి, ఊరికే అంటే డెకరేషన్ పర్పస్, ఫోటో తీసుకోవడానికి అని చెప్పి. భలే క్యూట్గా ఉన్నాయి కదా. సో మనకి నచ్చిన వాళ్ళకి ఇలా ఎప్పుడైనా కిటీ పార్టీస్ అవనివ్వండి, ఏదైనా కూడా స్టార్టర్ కింద కూడా మనం మంచిగా సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫుడ్ ఇలాంటివి హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి, చాలా మంచిది. ఇక్కడ మామూలుగా అయితే మనం కొంచెం క్యాబేజీ తరుగు, కొన్ని ఆనియన్ ముక్కలు, ఒక మంచి టొమాటో కట్ చేసింది, ఏదైనా ఒక ఫ్లవర్ అలా పెట్టేసామనుకోండి ప్లేట్ రెడీ అన్నమాట. బాగుంది కదా. సో ఇలా జరిగిందనమాట.
ఇదిగోండి చక్కగా ఇలా మన డిష్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా హెల్దీ, అలాగే చాలా చాలా టేస్టీ. ఇది ఇలా చేసుకున్నాక దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, లేదు అంటే ఏదైనా మంచి వెజిటబుల్ సలాడ్లోకి ఈ మొత్తం ఇలా చాప్ చేసేసుకుని దానిలో కూడా వేసుకుని తినొచ్చు అనమాట. డిఫరెంట్గా తినొచ్చు. ఇంకా లేదు అంటే చాప్ చేసేసి దీంతో పాటు సన్నగా క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ తరిగేసేసి చపాతీలోకి రోల్ చేసుకుని కూడా తినొచ్చు, కొంచెం పెరిగేసి షవర్మా లాగా అలా. సో డిష్ అయితే ఇదండి. మీకేమనిపించింది చూసినాక? ట్రై చేయాలనిపిస్తే కనుక ట్రై చేయండి. చేసినాక ఎలా వచ్చిందో అవుట్పుట్ అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.